రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. ఇప్పుడే కాదు, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము చదువుకుందాం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు శిలువలో ఒక మనుష్యుడుగానే శిలువలో మరణించాడు. ఆయన మరణము ద్వారా మానవాళికి రక్షణ కలిగింది. ఆయన యొక్క మరణము ద్వారా మానవాళికి క్షమాపణ దొరికింది. మనుషులను దేవుడు ప్రేమించేవాడు అనే రుజువు యేసు ప్రభువు శిలువలో చనిపోవుట. హల్లెలూయా. యేసు ప్రభువు శిలువలో క్షమించినట్లుగా భూమి మీద ఏ మానవుడు కూడా ఏ వ్యక్తిని క్షమించలేడు. యేసు క్షమించినట్లుగా ఏ దేవుడు కూడా భూమి మీద మానవుడిని క్షమించలేడు. అది ఒక్క యేసు ప్రభువుకే సాధ్యం. యేసు ఎటువంటి వ్యక్తి అంటే, మీకు ఒక ఉదాహరణ చెప్తా. సౌత్ ఆఫ్రికాలో ఒక రకమైన చెట్టు ఉందంట. ఆ చెట్టును నరుకుతే, ఆ నరుకుతూ ఉన్నప్పుడు ఆ చెట్టు ఆ తోలుని చెక్కుతున్నప్పుడు ఆ చెట్టులో నుంచి స్మెల్ వస్తుంది, ఒక భయంకరమైన స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ ఎప్పుడైతే ఆ నరుకుతున్న వ్యక్తి రుచి చూస్తాడో, స్మెల్ చూస్తాడో, కొద్ది సమయానికి కొలాప్స్ అయిపోతాడు, కొద్ది సమయానికి కోమలోకి వెళ్ళిపోతాడు. చాలా మంది ఆ చెట్లు తెలియక నరికి చనిపోయినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ప్రతి మనిషి కూడా భూమి మీద అంతే. ఎదుటివాడిని కొడితే తిరిగి కొడతారు, ఎదుటివాడిని తిరిగితే మనల్ని శపిస్తారు. కానీ యేసు ప్రభువును పోలినటువంటి ఒక చెట్టు ఉంది, గంధపు చెట్టు. మీరు వినే ఉంటారు. ఆ గంధపు చెట్టును నరుకుతున్న కొద్ది సువాసన వస్తుంటుంది, నరుకుతుంటుంటే మంచి స్మెల్ వస్తుంటుంది. యేసు ప్రభువును కొరడాలతో ఆయన వీపును దున్నుతూ ఉంటే, కొరడాలతో ఆయన చీరుస్తూ ఉంటే, ఆయన ఘోరమైన సిలువలో మేకులతో దెగ్గొట్టిన తర్వాత ఆయన దగ్గర నుంచి వచ్చిన సుగంధం ఏంటంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించండి అని చెప్పినటువంటి ఒకే ఒక వ్యక్తి యేసు ప్రభు. హల్లెలూయా. దేవుని గురించి రకరకాలుగా అందరూ ఎన్నో మాటలు, ఎన్నో ఇది చేసేస్తుంటారు. క్షమించగలిగిన దేవుడు మాత్రం భూమి మీద ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయన నజరేయుడైన యేసు. హల్లెలూయా. మనుషులకు క్షమించటం చేతక బైబిల్ గ్రంథములో మీరు చూసినట్లయితే ఆదికాండం 4వ అధ్యాయంలో హేబేలు అను ఒక వ్యక్తిని, తన అన్నయ్యైన కయ్యను పొలంలోకి వెళ్ళి రాయి తీసుకుని తల బద్దలు కొట్టి చంపేశాడు. చంపేస్తే ఆ రక్తము దేవునికి మొర్రపెట్టిందట. ఏమని మొర్రపెట్టిందో తెలుసా? నాకు న్యాయము తీర్చుము, నాకు న్యాయము చేయి అంటే అర్థం ఏంటంటే, నన్ను చంపేశాడు అన్యాయంగా, నాకు న్యాయం చేయంటే అర్థం ఏంటి చెప్పండి. ఇప్పుడు వారు ఏదో ఒక శిక్ష మీరు విధించాలి. అందుకనే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి కయ్యను దేశదెమ్మలుగా చేసేశాడు. అతడు చావు కోరుకున్నా కూడా చావు రాకుండా అంత ఇబ్బంది పడేలాగా అతన్ని చేసేశాడు. ఎందుకంటే హేబేలు చేసినటువంటి ప్రార్థన. మనుషులు ఎవరినైనా సరే మీరు గమనించండి, చాలా మంది యేసు కొరకు చనిపోతున్నటువంటి వారు ఉన్నారు. వారు చనిపోతూ క్షమిస్తానని నోటు మాటలతో అన్న హృదయంలో మాత్రం బాధ ఉండిపోతుంది. చాలా మంది బలిపీఠం దగ్గర కొంతమంది ఆత్మలు కనబడుతున్నాయంటే యేసు ప్రభు నిమిత్తం చనిపోయిన వారి ఆత్మలు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ఆఖరిలో ఉంటుంది. వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారు తెలుసా? బలిపీఠం దగ్గర, నాదా ఎందాక మీరు మా నిమిత్తమే తీర్పు తీర్చకయుందువు అని అంటున్నారంట. చనిపోయారంట, యేసును బట్టి శిక్షించబడ్డారు, యేసును బట్టి చంపబడ్డారు. వారు ఏమని ప్రార్థన చేస్తారంటే, ఎంతకాలం వారిని శిక్షించకుండా ఉంటామంట. చనిపోయిన తర్వాత కూడా
కూడా ఆ పగ ఉండిపోతుందంట మానవుడికి. కానీ మన దేవుడికి క్షమించే లక్షణం ఉంది. హేబేలు గురించి మీకు చెప్పాను, కానీ పరమ హేబేలను బైబిల్ గ్రంథంలో ఆయన కనబడుతున్నాడు. ఆయన యేసు ప్రభువే. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 23వ వచనం అనుకుంటాను, అక్కడ రాయబడి ఉంది, మీరు హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు రక్త ప్రోక్షణమునకు వచ్చి తిరిగి అంటుంది. మీరు ఆలోచించండి, హేబేలు నాకు న్యాయము తీర్చమని ప్రార్థన చేస్తే హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు రక్తము యొద్దకు మీరు వచ్చారంట. అంటే ఈయనేమని ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి? ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? క్షమించు అని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. క్షమించండి ప్రభువా, ఆయన్ని హింసించే వారిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు మన ప్రభువు. మీకు ఒక విషయాన్ని చెప్తాను, మనుషులు క్షమించలేరు అనటానికి. ఏపీ మాసిలామణయ్య గారిని మీరు కొంతమంది వినే ఉంటారు. మంచి పాటలు రాసినటువంటి ఆంధ్ర క్రైస్తవులకు మంచి ఉత్తేజమైనటువంటి పాటలు, మంచి భావము కలిగినటువంటి పాటలు. నడిపించు నానవ ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించేటువంటి మంచి అద్భుతమైన పాటలు రచించినటువంటి దైవ సేవకులు. ఆ దైవ సేవకులు ఒకరోజు సంఘంలో ఒక ఉపమానం చెప్తున్నారన్నమాట. ఆ ఉపమానం ఏంటంటే, తెల్లవారితే గుడ్ ఫ్రైడే అనగా ముందు రోజు చర్చ్ యూత్ అంతా కూడా వచ్చి రేపు దినాన మనం ఒక నాటికను ప్రదర్శన చేద్దాం. ఆ నాటిక ఏంటంటే యేసు ప్రభు యొక్క శిలువ శ్రమలు. ఆ నాటికను మనం ప్రదర్శించి యేసు శిలువను గురించి, యేసు యొక్క రక్షణను గురించి మనం తెలియపరుద్దామని గురువారం రోజు సాయంత్రము యవనస్తులందరూ కూడుకొని వాళ్ళు నాటిక ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట. యేసు లాగా యాక్టింగ్ చేయటానికి ఒక పర్సన్ని చూస్ చేసుకున్నారు. అతను ఎత్తుగా, సన్నగా, మంచి కలర్గా ఉన్నాడు. అతన్ని చూస్ చేసుకున్నారు. బాబు, నువ్వు యేసు ప్రభు లాగా నటించటానికి బాగుంటావు అని. తర్వాత మిగిలిన వాళ్ళు కొంతమంది రోమా సామ్రాజ్యం గాను, మరి కొంతమంది యేసుని కొరడాలతో కొట్టువారు గాను చూస్ చేసుకొని ఆ డ్రామా ప్రాక్టీస్ చేస్తున్నారు. యేసు ప్రభువు సిలువను మోసే ఆ సీన్లో యేసు ప్రభు మీద ముఖం మీద ఉమ్మేయటానికి ఒక వ్యక్తిని పెట్టారు. ఆ ముఖం మీద ఉమ్మేసే వ్యక్తికి ఈ సిలువ మోస్తున్నటువంటి యేసు ప్రభు యాక్టింగ్ చేస్తున్న వ్యక్తికి ఇద్దరికి ఒకరంటే ఒకరు పడదట. అతను ఉమ్మేయమంటే నిజంగానే ఉమ్మేసేసాడు. ఎప్పుడైతే ఉమ్మేసేసాడో అతను సిలువను తిరగతిప్పు 4 బాధగానే పాస్టర్ గారు చూసారే, మీరు ఇప్పుడు ఇంకా ప్రాక్టీసే చేస్తున్నారు, రేపు స్టేజ్ మీద అందరి ముందు మీరు చేసేటప్పుడు ఇలా చేస్తే పరువు పోతుంది. ఒకవేళ పొరపాటున వేసేసాడు అనుకో, నువ్వు తట్టుకోవాలి. రేపు నాటికలో మాత్రం ఇలా చేయకండి అని వాళ్ళకి బుద్ధి చెప్పాడు. బుద్ధి చెప్పిన తర్వాత అలాగే లేదులేండి అయ్య గారు, రేపు మాత్రం మేము బాగానే చేస్తాము, ఆ ప్రాబ్లం ఏం లేదు మాకు అని చెప్పుకున్న తర్వాత రెండో రోజు డైరెక్ట్గా ఆ స్టేజ్ మీద యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఈ ఉమ్మేశ్వరుడు అనుకోడంట, ఎలాగో ఇక్కడ నిజంగా ఉమ్మేసేస్తే అందరి ముందు నన్ను ఏమండు, నన్ను సిలువ తిరగేసి కొడతాడా అని ఆలోచించుకొని ఆ యాక్టింగ్ చేస్తున్నప్పుడు నిజంగానే ఉమ్మేసేసాడు. ఉమ్మేసిగానే మనకి చాలా కోపం వచ్చేసింది, సిలువ మోస్తున్నాడు కానీ తట్టుకొని స్టేజ్లో అందరూ చూస్తున్నారు, నా పరుగు పోతుందని ఓపికగా ఉన్నాడంట. ఒరే, నీకు ఇంకా బుద్ధి లేదురా ఉమ్మేసి నన్ను అన్నాడంట. మనోడు కోపం వచ్చేసింది, ఇంకా రెచ్చగొడుతున్నాడంట, ఇంకా కోపం వచ్చేసింది. మొత్తానికి ఒకసారి కోపం వచ్చి అంటారు, రే పునరుద్ధానం అయిపోలేరా నీ పని చెప్తాను అన్నాడు. పునరుద్ధానం అయిపోయారా నీ పని చెప్తాను నేను అని అన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మనం బాధపడుతున్నప్పుడు, ఇక్కడ ఎవరి చేతన హింసించబడుతున్నప్పుడు తీర్పు దినం తెలుస్తుంది కన్నా అనుకుంటాం లేదా మనం. కానీ యేసు ప్రభు ఆ తర్వాత కూడా నిన్ను క్షమించే దేవుడు. హల్లెలూయా. ఆయన క్షమాపణను ఎంత చెప్పలేము, ఆయన క్షమాపణను ఎంతని మనము కొలవలేము. అటువంటి క్షమామయుడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను కేవలం సిలువ రక్తమును గురించి చెప్పడానికి వచ్చాను. ఒక చర్చ్ బిల్డింగ్ చేస్తున్నారు. చర్చ్ బిల్డింగ్ చేసుకుంటుండగా ఆ చర్చ్ పాస్టర్ గారు, సీనియర్ పాస్టర్ గారు లంచ్ టైంలో ఈ వర్కర్స్ అందరినీ కూర్చోబెట్టి 4 యేసు ప్రభువును కూర్చున్న మాటలు చెబుదామని
యేసు ప్రభు మీ అందరి కొరకు ప్రాణం పెట్టాడని సంగతి చెప్తే అక్కడ ఉన్నటువంటి తాపి మేస్త్రి మధ్యలో లేచి, ఆయనకి మేమేమైనా ప్రాణం పెట్టమని చెప్పాం సార్, ఎందుకు వచ్చి పెట్టాలి అని అట్టగారంగా మాట్లాడిన తర్వాత పాస్టర్ గారు అన్నారు, నీ పని ముగించుకొని నా దగ్గర రా, ఎందుకు వచ్చారనేది నేను వివరంగా చెప్తాను, ఇప్పుడు పనికి సమయం అయింది కాబట్టి నువ్వు వెళ్ళి పని చేసుకో అని చెప్పి. ఈ తాపి మేస్త్రి అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి చర్చికి పైకి వెళ్ళిపోయి అక్కడ సిమెంట్లు పాముతూ పని చేసుకుంటున్నాడు. అనుకోకుండా స్టేజ్ ఊడిపోయి కిందకి పడిపోయాడు. ఆ పడిపోతున్న సమయంలో అదే సమయంలో కింద కొన్ని గొర్రెలను తోలుకుంటూ గోలవాడు వెళ్ళిపోతున్నాడు. ఆయన పడటం గొర్రె మీద పడిపోయిన వెంటనే లేచి కూర్చుని అట్లు చూసుకుంటున్నాడు. ఆయనకి ఒక్క దెబ్బ తగలలేదు. పక్కన చూస్తే గొర్రె చనిపోయింది. ఏ గొర్రె మీద అయితే పడాడు ఆ గొర్రె చనిపోయింది. అప్పుడు పాస్టర్ గారు వచ్చి చెప్పారంట, ఏమయ్యా నీ కొరకు ఆ గొర్రెని చనిపోమని ఆ గొర్రెకి నువ్వేమని అడిగావా? లేదు సార్, ఆ గొర్రె కానీ రాకపోతే నేను చచ్చిపోయేవాడు అని చెప్పాడంట. యేసు నువ్వు అడిగినా అడగకపోయినా, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నీ కొరకు శిలువలో మరణించాడు. తెలుసా? అది క్రైస్తవుల కొరకే మరణించాడని ఎప్పుడు అనుకోకూడదు. ప్రతి మనిషి కొరకు ఆయన క్రయధనము చెల్లించాడు. ప్రతి మనిషి కొరకు యేసు శిలువలో మరణించి మనలను రక్షించాడు. ఆ తాపి మేస్త్రి ఆ సంగతి తెలుసుకున్న తర్వాత ఆ గోడ మీద ఒక గొర్రె బొమ్మను వేసి, నాకు బదులుగా మరణించిన గొర్రె పిల్ల అని రాశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట పాస్టర్ గారు చూసి ఆశ్చర్యపోయాడు. ఈ మాట నీకు ఎవరు చెప్పారంటే, ఏమోనండి, నాకు బదులు చనిపోయింది గొర్రె పిల్ల అందుకే రాశాను అంటే, ఆయన బైబిల్లో కొన్ని మాట ఉంది, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, నా కొరకు అనాది కాలంలో చనిపోయిన గొర్రె పిల్ల అని యేసు ప్రభు ఒక మరణమును గురించి చెప్పాడంట. అతడు అంగీకరించి యేసుని నమ్ముకున్నాడు. యేసు మనలను ధనవంతులు చేయటానికో, యేసు ప్రభు మన రోగాలను స్వస్థపరచటానికో, యేసు ప్రభు ఇంకేదో నిన్ను ఆశీర్వదించటానికో రాలేదు. అయితే ఇవన్నీ యేసు ప్రభు చేయడాన్ని అంటే చేస్తాడు. ఆయన వచ్చినటువంటి పర్పస్ ఏంటంటే, నీవు నరకమును రెండవ మరణానికి పాత్రుడవు కాకుండా ఉండటానికి యేసు ప్రభు వచ్చాడు. ఆయన వస్తూ స్వస్థతలు చేశాడు. డబ్బు కావాలనుకున్న డబ్బు ఇచ్చాడు. ఆరోగ్యం కావాలనుకున్న ఆరోగ్యం ఇచ్చాడు. వాళ్ళ అవసరాలన్నీ తీర్చాడు. మనం ఏదైనా ఒక ఊరు బయలుదేరి వెళ్తున్నాం, ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, దారిలో ఒక వ్యక్తి కళ్ళు తిరిగి పడిపోయాడు, నువ్వు తీసుకెళ్లి సోడా కొట్టావు, ఏం బాబు నువ్వు విధిగా వచ్చావంటావు మనం అనం. దారిలో ఒక ఆయన రోడ్డు దాటడానికి కష్టపడుతున్నాడు, గుడ్డువాడు, అతను రోడ్డు దాటించాం, నువ్వు వెళ్ళింది ఇంటర్వ్యూకా అతను రోడ్డు దాటించినాక ఇంటర్వ్యూకి. కానీ యేసు మనల్ని రక్షించటానికి వస్తూ ఆయన స్వస్థపరిచాడు, ఆయన అనేకులను బాగు చేశాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆయన చేశాడు. అవన్నీ మనకి కలుగుతాయి. కానీ రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ రక్షణను దేవుడు మనకు అనుగ్రహించుట కొరకు మరణించడానికి ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆకారమందు మనిషిగా కనబడి మన కొరకు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆస్ట్రేలియా దేశంలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో గొర్రెలు కాపర్లు ఉంటుంటారు. ఈ గొర్రెలు కాపర్ల దగ్గర సాధారణంగా ఏముంటుందంటే కర్ర ఉంటుంది కదా. కానీ ఆస్ట్రేలియాలో కొన్ని ప్రాంతాల్లో కావలి కాస్తున్నటువంటి కాపర్లకు కర్ర ఉంటుంది, చేతులు తుపాకీ ఉంటుంది. తుపాకీ ఎందుకు ఉంటుందంటే ఎవరైనా వచ్చి గొర్రెలు తిరిగిపోతాను షూట్ చేయడానికి కూడా కాదు. గొర్రెలను ఎవరు ఎత్తుకెళ్ళిపోయి దొంగలు కూడా అక్కడ ఉండరు. కానీ ఎందుకు ఆ తుపాకీ ఉంటుందంటే అక్కడ ఒక రకమైన పక్షులు ఉంటుంటాయంట. ఆ పక్షులు ఈ గొర్రెలను ఎత్తుకొని పోవు, కానీ ఈ గొర్రెలు మేత మేస్తున్నప్పుడు వాటి కొమ్ముల మీద రెండు కాళ్ళతోని వ్రాలి ఆ పొడుగోటి ముక్కుతోని కళ్ళను పొడిచేస్తాయి. కళ్ళను పొడిచేసి ఆ గడ్డను తాగుతాయి. అటువంటి రాక్షస జాతి కలిగిన పక్షులు అక్కడ ఉంటుంటాయి. అక్కడ గడ్డి మేపడానికి వెళ్తున్నటువంటి కాపర్లకి చుట్టూ ఇటొకరు ఉండి ఈ తుపాకీలు పట్టుకొని ఉంటారు. సడన్ గా ఎక్కడైనా ఏదైనా పక్షి కనబడితే ముందు గాలిలో కాల్పులు చేస్తారు. ఆ శబ్దానికి ఆ పక్షులు వెళ్ళిపోతుంటాయి. ఎప్పుడు ఇలా కావలి కాస్తూ
ఒకరోజు గొర్రెలన్నీ కూడా కొండను దిగి వస్తూనే అన్ని రాత్రిపూట గుడాంసులో పెట్టేస్తారు, తాళాలు వేసేస్తారు, అన్ని దిగిపోయి అన్ని వచ్చేస్తుంటే సడన్గా ఒక పక్షి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంటుంటే ఒక వ్యక్తి అన్నట్టు గొర్రెలు లేవు, ఈ పక్షి ఎందుకు వెళ్తుంది అంటే ఏమో ఏం లేవు కదా, ఎందుకు వెళ్తుంది, అది ఏదో వెళ్తుంది లేదు, ట్రై చేసి వచ్చి ఉంటుంది ఉంటాయని అనుకుంటున్నారు. ఈలోగా ఒక గొర్రె పెద్దగా అరవటం ప్రారంభించింది. అరే ఒక గొర్రె మనం మర్చిపోయామని చెప్పి కాపర్లందరూ కూడా తుపాకీలు పట్టుకుని పైకి వెళ్ళారు. పైకి వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి గొర్రెకు 2 కళ్ళు పొడిచేసిన అక్కడే అలాగే ఉంది. ఈ తుపాకీ పట్టుకుని వెళ్ళేసరికి ఇంకా పొడుస్తూనే ఉన్నాయంట, కళ్ళల్లో పొడుస్తూనే ఉన్నాయంట. వెంటనే ఒక అతను తుపాకీ తీసుకుని ఒక పక్షిని షూట్ చేయడానికి ప్రయత్నించేసరికి ఆ పక్షి ఎగిరిపోయింది. తీరా దగ్గరకు వచ్చి ఈ గొర్రె ఎందుకు ఇంతసేపు పొడుస్తున్న పరిగెత్తుకుని రాలేదు, అలాగే నిల్చొని ఉండిపోయింది అని చూసేసరికి కిందన దాని పిల్ల ఉందంట. అది పాలు తాగుతూ ఉంది. అది కనబడితే దాని కళ్ళు కూడా పొడిచేస్తాయని పొడిచినా సరే అలాగే ఉండిపోయింది. యేసు ప్రభు మనకి రావాల్సినటువంటి శిక్షను ఆయన తీసుకొని మనల్ని సజీవంగా ఉంచాడు. అది యేసు చేసినటువంటి త్యాగం, యేసు చేసినటువంటి కృప. ఎంత గొప్ప దేవుని మనం నమ్ముకున్నాం. నేనైతే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, పౌలు గారు ఒక మాట చెప్పారు, సిలువ యందు తప్ప దేని యందు అతిశయించుట నాకు చెప్పాలి దూరమగునుగా. దేని యందు అతిశయించాలి? నాకు బాగా డబ్బు ఉందని అతిశయించాలా? అవునంటే అవునని చెప్పండి, కాదని చెప్పండి. మీ ఆన్సర్ కాదు, మీకు ఒక్కడికే కాదు, ఇది అందరికీ అవును. మనకున్న డబ్బును బట్టి అతిశయించాలని చెప్పాడా? గట్టిగా చెప్పండి అందరూ. అదే. మనకున్న అందమును బట్టి అతిశయించమని చెప్పాడా? అందరూ చెప్పండి ఒకసారి. మనకున్న స్కిల్ను బట్టి అతిశయించమని చెప్పాడా? కాదు. మనకున్న ఆస్తిపాస్తులను బట్టి అతిశయించమని చెప్పాడా? ఎందుకు ఎన్నిసార్లు చెప్తాను, చెప్పడం మానేస్తాను. చెప్పండి గట్టిగా. కాదు కదా. మరి అతిశయించవలసింది ఏంటి? సిలువ. బైబిల్లో అతిశయించవలసిన విషయాలు ఉన్నాయి. అందరూ గుర్రమును బట్టి రథమును బట్టి అతిశయించితే నేను నా దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించుతున్నాను అన్నాడు. పౌలు అన్నాడు, సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరం అవును గాక అన్నాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం మనం చూస్తే అక్కడ అంటాడు, యెహోవానకు నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టే మీరు అతిశయించుడి అని చెబుతున్నాడు. ఈ విషయాల్లో తప్ప ఏ విషయంలోనైనా మనం అతిశయించటానికి వీలు లేదు. అలా అతిశయించకుండా నిమిత్తము లోకములో ఉన్న వారిని, వెర్రి వారిని దేవుడు ఎన్నుకున్నాడంట. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక మీరు చూడండి. మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నేను చదువుతాను, మీరు చూడండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలవబడలేదు కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు. ఏ శరీరయు అంటే కొందరా? ఏ శరీరయు కూడా దేవుని యందు అతిశయించకుండునట్లు, దేవుని ఎదుట నేనెంత అంత నేను చెప్పుకోకుండానట్లు లోకములో వెర్రి వారిని ఎన్నుకున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడు? వెర్రి వారిని. నా నాలెడ్జ్ ఏంటి, ఆ నాలెడ్జ్ ఏంటి అన్నాను అనుకోకండి. ఇప్పుడు అలా అనుకుంటే ఇంకో లూసిఫర్ తయారవుతాడని దేవుడు అనుకోవడానికి రేపు దేవుని రాజ్యంలో ఏ శరీరయు కూడా అతిశయించకూడదని ఎందుకు దేవుడు ప్రణాళిక కలిగాడంటే, దేవుని ఎదుట అతిశయించాడు ఒకడు, వాడి వల్లనే భూలోకం చెడిపోయింది. కాబట్టి అతిశయించకూడదు. నేను చాలాసార్లు ఒక విషయాన్ని చెప్పాను, ఏంటంటే దేవుని దృష్టికి భయంకరమైన పాపం ఏది అని నేను అడిగితే చాలా మంది చాలాసార్లు చాలా చోట్ల ఏమని చెప్పారంటే వ్యభిచారం అన్నా అని చెప్పారు. మరొక ఆయన చెప్పాడు, తల్లితో కూడా వ్యభిచారం చేసే వాళ్ళు ఉంటారన్న, అలాంటిది దేవుని దృష్టికి అసహ్యంగా ఉంటుందన్న అని చెప్పాడు. బైబిల్లో కూడా అలాంటి వ్యక్తులు ఉన్నారు. కొరింథీ పత్రికలోనే కనపడతారు. ఒక తల్లి నుంచుకున్నాడంట బైబిల్లో. అటువంటి వాటిని మీరు ఎందుకు వెలువేయలేదని పౌలు చెప్పాడు. కొంతమంది అన్నారు రకరకాల పాపాలు చెబుతున్నారు. నేను చెప్పాను, దేవుని దృష్టికి అసహ్యమైన పాపం ఏదంటే నేను గొప్ప అనుకున్నాను. నేను గొప్ప అనుకున్నాడు దేవుని దృష్టికి అసహ్యంగా కనపడతాడు. నేను ఎంత అంత నా వల్లనే అన్ని జరుగుతాయి అనుకున్నవాడు, నేను చెప్తున్నాను, దేవుడికి వాడు అవసరం లేదు.
ఒకవేళ నువ్వు వ్యభిచారం చేసి ఈరోజు మానేసుకుంటే దేవుడు నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడేమో కానీ, అతిశయిస్తే కనుక నువ్వు రక్షణ పొంది బాప్తిసం పొంది ఆరాధన చేసి ఎంత వాక్యం చెప్పి ఎన్ని పాటలు పాడి ఎన్ని చేసినా అతిశయం అనేది నీలో ఉంటే దేవుని రాజ్యమునకు మనము అర్హులము కాదు కాదు కాదు. తగ్గించుకోవాలి. తగ్గింపు నేర్పించటానికి ఆయన ఎంత తగ్గించుకున్నాడు అంటే తన్ను తాను రిక్తునిగా. సర్వశక్తుడు ఏం చేసుకున్నాడు? ఈ గ్లాసులో నిండగా వాటర్ ఉన్నాయి, ఇది మొత్తం తిప్పి పెట్టామనుకోండి మొత్తం నీళ్లు పడిపోతాయి కిందన. దేవుడు తన సర్వశక్తిని అంతటిని కూడా మొత్తం ఖాళీ చేసి ఒకే ఒకటి పట్టుకుని భూమి మీదకి వచ్చాడు. పరలోకంలో నాకు ఒక తండ్రి ఉన్నాడు అన్న జ్ఞాపకమును పట్టుకుని వచ్చాడు భూమి మీద. అన్ని విడిచిపెట్టి ఆయన నీ కొరకు వస్తే ఆయన దగ్గరకు వచ్చి మనం అతిశయిస్తే ఎంత కామెడీగా ఉంటుందో చెప్పండి రేపు. అది ప్రభువు మనకు చెప్తున్నాడు. నేను మీకు ఒక విషయాన్ని వివరించాలనుకుంటున్నాను. ఏంటంటే యేసు ప్రభువు శిలువలో మరణించినప్పుడు ఆయనకు తగిలినటువంటి గాయాల గురించి నేను చెప్పాలనుకుంటున్నా. అదే చాలా పిక్చర్స్ ఉన్నాయి, అన్నీ కూడా చాలా టైం అవుతుంది. కానీ ఆ పిక్చర్స్ ఏంటంటే యేసు ప్రభువుకి శిలువలో కొట్టడానికి 8 ఇంచుల మేకులు వాడేది. ఆ మేకులు కూడా నా దగ్గర పిక్చర్స్ ఉన్నాయి, ఒరిజినల్ చాలా ఉన్నాయి. శిలువ ఎంత ఎత్తు, ఎంత వెయిట్, ఏ చెక్కతో చేశారు, అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. అవన్నీ ఒక రోజు నేను పేపర్లో తయారు చేసి తెలుగులో టైపింగ్ చేసి అందరికి ఇద్దామని ఎప్పటి నుంచో ఉంచుకున్నాను, కానీ మరి సమయం కుదరట్లేదు. మీరు ఒకసారి గమనించండి, యేసు ప్రభువుని శిలువలో శిక్షించటానికి ముందు 12 అడుగులు నడిచి, తర్వాత 12 అడుగులు వెడల్పు నడిచి ఒక స్క్వేర్ గీశారంట. 12 అడుగులు బై 12 అడుగులు గీసి 3 అడుగుల లోతు గోతలు తవ్వి ఆ మధ్యలోని ఒక బండను పెట్టారు. ఆ బండకు ఒక హుక్కు ఉంటుంది, ఈ టైపులో ఒరిజినల్గా చెప్పుకుంటూ కుక్కే ఉంటుంది. దానికి 1 మీటర్ లాంగ్ చైన్ ఉంటుంది అనమాట, లాక్ చేసి. రెండో వైపు 2 చేతులకి బేడీలు వేసి ఉంటాయి. ఆ బేడీలాగా ఉండి ఆ 2 చేతులకి యేసు ప్రభువుని పెట్టి ఆయన ఒంటి మీద బట్టలన్నీ ఊడదీసి ఆయన శిలువలో కొట్టడానికి మొదట కొరడాను వాళ్ళు వాడారు. ఆ కొరడ ఎటువంటిదంటే ఒక తాడుకి గాజు పెంకులన్నీ రాసి పెట్టి ఉంటే ఎలా ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది. ఆ కొరడాతో 10 దెబ్బలు కొడితే మనిషి చనిపోతాడు. 10 దెబ్బలకి మనిషి చనిపోతాడు. చనిపోయిన తరువాత ఆ శవాన్ని సిలువ వేయాలి. అది బైబిల్ చెబుతున్నటువంటి పద్ధతి, ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది. అటువంటి వాడిని రాను మీద చంపి ప్రేలాడదీయవలని అన్నాడు. అయితే యేసు ప్రభువుని సిలువలో కొట్టడానికి వచ్చినప్పుడు వారు కొరడాతో 10 దెబ్బలు, బలమైనటువంటి దెబ్బలు కొట్టారు. కొట్టిన తర్వాత మనిషి కింద పడిపోయి ఉండేసరికి చనిపోయి ఉంటాడని ముందు ఒక వ్యక్తిని కిందకి పంపించారు. కింద ఒక వ్యక్తి వచ్చి ముగ్గు దగ్గర చేపెట్టి చూశాడు, ఊపిరిగా ఉంది. ఆశ్చర్యపోయాడు. 10 దెబ్బలకి చనిపోవలసిన వ్యక్తి ఎందుకు చనిపోలేదు అని, ఇంకా బ్రతికే ఉన్నాడు అనే సంగతిని చెప్పాడు. ఆ తర్వాత కొరడాల్లోని పద్ధతిని మార్చారు. ఒక కొరడాకి 12,000 ఉంటాయి. ఆ కొరడా చివరన 12 హుక్కుల్లాగా ఉంటాయి. 12 ఎందుకంటే ఇశ్రాయేలీల 12 గోత్రాలకి నేను రాజు అని యేసు ప్రభు చెప్పుకున్నాడని 12 హుక్కులను ఒక కొరడా చివర ఉంటుంది. అంటే ఒకసారి కొడితే 12 ఘాట్లు పడతాయి. ఆ ఒక్కొక్క దానికి మరలా 3 వేసి చేపలు పట్టడానికి వాడతారు గేలాలు, అలాంటి సన్నటివి ఉంటాయి. అంటే ఈ 12 దెబ్బలు పడినప్పుడు ఆ 12లో నుంచి మరి ఇంకొక 3 ఇంకా చిన్నగా పడతాయి అన్నమాట. ఒక్కొక్క దెబ్బకి యేసు ప్రభు ఒక శరీరం చీల్చటం ప్రారంభించారు. 5 దెబ్బలు కొట్టాక వెళ్ళి చూశారట, ఇంకా బ్రతికే ఉన్నాడు. ఇశ్రాయేలీల ధర్మశాస్త్ర ప్రకారము ఒక వ్యక్తిని 40 దెబ్బలు కొట్టాలి. ఎన్ని కొట్టాలి? కానీ 39 కొడతారు. ఎందుకు 39 కొడతారంటే లెక్కల్లో తేడా వచ్చి ఒకవేళ ఒకటి ఎక్కువ కొడితే ఆ ఎక్కువ ఎవరైతే శిక్షించారో వాడికి తిరిగి కొట్టాలి ఒకటి. అందుకని ఒకటి తగ్గించి 39 దెబ్బలు యేసు ప్రభువుని కొట్టారట. ఆ 32 దెబ్బలకి యేసు ప్రభు శరీరం ఎంతగా చీలిపోయిందో.
చనిపోయి ఉంటాడని కిందకెళ్ళి చూస్తే ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. ఎందుకు చెప్పండి? 10 దెబ్బలకే చనిపోతాడు మనిషి, అలాంటిది ఇంకా బలమైనటువంటి కొరడాలు తన శరీరాన్ని చీల్స్తే కూడా చనిపోలేనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళేసరికి ఇలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, నా అంతటా నేను వస్తే తప్ప నన్ను ఎవడును తీసుకెళ్ళలేడు, నా అంతటా నేను ప్రాణం పెడితే తప్ప నా ప్రాణమును ఎవడును తీసుకొనజాలడు అన్నాడు. అందుకే ఆయన అంతటా ఆయన తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అన్నంత వరకు ఆయన ప్రాణమును తీసేవాడు లేడు. యేసు ప్రభువును చంపారు అని అనుకుంటున్నారు, కానీ యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు. అందరూ చంపిన వాళ్ళు అనుకుంటారు, మేము చంపామనుకుంటున్నారు, కానీ యేసు వచ్చిందే ప్రాణం పెట్టడానికి. ఆ ఘోరమైన శిక్ష ఎవరికి చెప్పండి? అది మనకి. మన స్థానంలో యేసు ప్రభు వేలాడు. ఆయన తర్వాత శిలువ మీదకి తీసుకెళ్ళి 150 కేజీలు ఉంటుందంట బరువు. ఒకవైపు భూమిని ఆనుకొని ఉండినప్పుడు కాస్త బరువు తగ్గి ఒక ఇంచుమించు 80 కిలోస్ వస్తుందంట. దాన్ని ఈడ్చుకుంటూ కలవరి శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన తల మీద ముళ్ళు కిరీటం పెట్టి శిలువలో వేలాడినప్పుడు ఒంటి మీద బట్టలు లేవు ఆయనకి. మనం చూస్తున్న పిక్చర్స్ అన్నీ కూడాను మనకు చూడటానికి అసహ్యంగా ఉండకూడదని ఇక్కడ చిన్న క్లాత్ కట్టినట్టు చూపెడతారు, కానీ దిగంబరుడిగా నీ కొరకు నా కొరకు శిలువలో వేలాడాడు. ఆయనది ఎంత ప్రేమ మీరు ఒకసారి ఆలోచించండి. ఈ సమయంలో మీకు ఒక చిన్న వీడియో క్లిప్ వేస్తాను. మీరు ఆ వీడియో క్లిప్ మీరు చూడండి. ఈరోజు ఉదయం మేము ఒక సర్వీస్కి వెళ్ళినప్పుడు నేను అక్కడ చూశాను ఈ వీడియో క్లిప్. ఈరోజు మన సర్వీసులో కూడా మా తెలుగు వాళ్ళకి చూపించాలని.
చూసాం కదా, అందులో ఒక్క దెబ్బ మనం భరిస్తే అవుతుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించాలి. నేను ఎందుకు ఈ వీడియోని డిస్ప్లే చేసి మీకు చెప్పాలనుకున్నానంటే, యేసు మన కొరకు ఎంతగా నలిగిపోయి ఆయన రక్షణ మనకు అనుగ్రహించాడు. మనం యేసు కొరకు ఎన్ని పొరపాట్లు చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకోండి. దేవుని సన్నిధికి వచ్చే సమయంలో టైంకి రాక ఎన్నిసార్లు ఆయన గాయాన్ని మనం రేపాం. దేవుని సన్నిధిలో పదవుల కొరకు ప్రయాసపడి ఎంతోమంది ఎన్నిసార్లు ఆయన గాయాన్ని రేపారు. ఎన్నో విషయాలకి ఆయన గాయాన్ని మనం రేపలేదు. ప్రతి సమయం ముందు ఆయన శిలువను మనం జ్ఞాపకం చేసుకుంటే, నా దేవుడికే జరిగిన అవమానం నా ప్రభువుకి జరిగిన అవమానంతో పోల్చుకుంటే ఇది ఎంత అని ఆలోచించుకోవాలి. ఎంతోమంది క్రైస్తవులు, ఎంతోమంది ప్రభువుని ఎరగక కూడా ఎన్నెన్నో వ్యభిచారాలతో, ఎన్నో చెడలవాట్లతో ఉన్న వారందరి కొరకు యేసు శిలువలో మరణించారు. నేను మొట్టమొదటిసారి ఆ వీడియో చూసినప్పుడు చూడలేక థియేటర్ నుంచి నేను మా ఆవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాం బయటికి. మధ్యలో బయటికి వెళ్ళిపోయి ట్యాక్సీ తీసుకుని ఇంటికి వచ్చి ఎవరు కూడా ఒకరికొకరు మాట్లాడుకోలేదు, పడుకుంటున్నాను. 3 రోజులు నాకేం పని చేయలేదు మైండ్. ఎంతసేపు వాక్యం చెప్తే వినటమే కానీ ఒక పిక్చరైజ్ చేసి చూసేసరికి ఇంత శ్రమపడ్డాడా నా ప్రభువు నా కొరకు. అలాంటి నా ప్రభు కొరకు ఎంతమంది ఎన్నన్నా నా ప్రభు పని నేను చేస్తాను, ఆయన కొరకు నేను జీవిస్తాను అని ఆలోచన ఉంది. ప్రార్థించే సమయానికి ఎన్నిసార్లు మన ఆత్మ, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క తలంపులు ప్రార్థన చేయని నిన్ను నన్ను ప్రేరేపిస్తుంటుంటే మనం ఎన్నిసార్లు పడుకుంటుపోయామో బెడ్కి. దేవుడు ఇవన్నీ కూడా కౌంట్ చేస్తాడు. నా కుమారుడు భూమి మీద నా కొరకు నువ్వు ఎలా జీవించావు అని దేవుడు నిన్ను ఒక రోజు అడిగితే ఏ విధంగా నువ్వు బ్రతుకుతావు ఆలోచించు. వీడియో పదే చూసి ఇదే కదా అనిపిస్తుంది. నేను 9వసారి చెప్పాను, ప్రభువు కొరకు శపను రాళ్ళతో కొట్టి చంపేశారు. ఆయన రాళ్ళతో కొడుతున్నప్పుడు కూడా యేసు ప్రభువును ప్రకటిస్తుంటుంటే అది వెంట ఎక్కడ మారు మనసు పొందుతావు అని 2 చెవులు వేలు పెట్టుకొని ఒకేసారి గుంపుగా ఆ వ్యక్తి మీద గెంతేశారు. మనం అపోస్తుల కార్యం 8వ అధ్యాయం చదివితే కనపడుతుంది. బైబిల్ గ్రంథంలో ఎక్కడ చదివినా యేసు తన దేవుని కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడని కనపడుతుంది. అపోస్తుల కార్యాల్లో దేవుని కుడిపార్శ్వమున యేసు నిలుచున్నాడని కనబడుతుంది. ఎందుకంటే ఆ సమయంలో స్టెఫను చనిపోతున్నాడు. నా కుమారుడు నా దగ్గరికి రాని ఆహ్వానం పలకటానికి ఆయన నిలుచున్నాడు. కొంతమంది పెద్దలు వచ్చినా లేచి నిల్చోడు. వయసు చెందితే కానీ విలువిచ్చి మనం ఆయన కూర్చోబెడదాం అనుకునే జ్ఞానం కూడా ఉండదు. అలాంటి పనులు ఎంతమంది చేయట్లేదు. ఒక వ్యక్తి వాక్యం చెప్తుంటుంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వాక్యం వింటున్నాడు. దేవుని వాక్యం ఇది. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సెల్ ఫోన్లో మెసేజ్లు పంపించుకుంటూ, సెల్ ఫోన్లో పాటలు వింటూ వాక్యం చెబుతున్నప్పుడు నీ కొరకు యేసు ప్రభు శిలువలో మరణించాడే, అది నీకు జ్ఞాపకం రావట్లేదు. ఆ సమయంలో కొంతమంది వాక్యం చెప్పినప్పుడు ఏముండదు, గోరు పట్టుకుని అలా ఆ గోరు తీసుకుని అటు వెళ్ళిపోతారు. నేను కిందటి వారిగా చెప్పాను, నేను ఏం చెప్పినా చాలా స్ట్రాంగ్గా చెప్తాను. కరెక్ట్ అయిన వాళ్ళు 100 మంది నువ్వు ప్రభు అని అడుగుతున్నాను. నేను ప్రభు కరెక్ట్గా నిలబడిన వాళ్ళు 100 మంది చాలు ప్రపంచాన్ని మనం మార్చచ్చు. దేవుని కొరకే మనం బ్రతుకుతుంది. ఎన్నిసార్లు నువ్వు సిగరెట్లు ఊదితే నీ కొరకు యేసు ప్రభు అంత శ్రమ పడ్డాడు. కొంతమంది అన్నా నేను మానుకోలేకపోతున్నాను అన్న సిగరెట్లోని నాకు చెప్పిన వాళ్ళు విన్నా. 1 ఇంచు పొడుగుంటుంది, అది నీ జీవితాన్ని ఏలుతుంది. ఎంత చేతగాని బ్రతుకురా బాగుంది. చిటికడు ఉంటుంది కానీ అది నీ జీవితాన్ని మెయింటైన్ చేస్తుందంటే ఎంత పనికమైన బ్రతుకునేది. యేసు నీ కొరకు సిలువలో మరణించాడు. ఆ మాత్రం మానలేము ప్రభు కొరకు, ఆ మాత్రం బూతులు మానలేము, ఆ మాత్రం క్రీస్తు కొరకు మనం బ్రతకలేము. గుడ్ ఫ్రైడే రాగానే సిలువను గురించి పాడుకొని సరదాగా వెళ్ళిపోవటం కాదు. ప్రతి నిత్యము ఆయన రక్తమును మనం జ్ఞాపకమును చేసుకో. అందుకే ప్రభు అన్నాడు, నన్ను జ్ఞాపకమును చేసుకుంటే దీనిని మీరు చేయుడి. అది తిన్నప్పుడైనా అరే నేను తప్పులు చేస్తున్నానే, దేవుని సన్నిధికి నేను సరిగ్గా రావటం లేదే,
సమయానికి రాలేని పరిస్థితుల్లో ఉంటున్నాను. నేను ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నాను. డ్యూటీ నుండి లేట్కి వచ్చిన గురించి నేను చెప్పట్లేదు. పగలంతా ఇంట్లోనే పడుకొని ఇంకా వెళ్దాం అని టైంకి అప్పుడు బస్సు రాకపోతే 10 నిమిషాలు బయలుదేరి ఉంటే బాగుంది అని అప్పుడు బాధపడే వాళ్ళకు కూడా నేను హెచ్చరిక చేస్తున్నాను. క్రీస్తు నీ కొరకు సిలువలో మరణించాడు. చివరి వరకు ప్రభు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. చివరి వరకు కూడా నీవు మార్పు చెందకపోతే రేపు నిత్యత్వం మనం కనపడదు. అందరూ పరలోకానికి పోయి మన పరలోకానికి వెళ్ళలేని స్థితిలో ఉంటే మీరు ఆలోచించండి సహోదరులు, ఎంత ఘోరంగా ఉంటుంది. ఈ రోజుకి నా తండ్రి పరలోకం కూర్చుంటాడో వచ్చాడా లేదా అన్న డౌట్ నాకు ఉండిపోయింది. ఎందుకంటే చనిపోయేంత వరకు కూడా మందు మానలేదు ప్రభువు నమ్ముకున్నాం. ఆ భయం నాకు ఇప్పటికీ ఉంది. ఒకవేళ నేను చనిపోతే మా నాన్న చూస్తానా? నువ్వు చనిపోతే ఎక్కడికి పోతావు? నీ కొరకు ప్రభు శిలువలో ప్రాణం పెట్టాడు. నిన్ను ఎన్ని మాట్లాడినా నా ప్రభు కొరకు నేను సిగ్గులేనులా బతుకుతాను అనుకున్నవాడే పౌలుకి వారసుడు అవుతాడు. పౌలు అన్నాడు, సిలువను కూర్చి నేను సిగ్గుపడను, సువార్త కొరకు నేను సిగ్గుపడను అని పౌలు చెప్పుకుంటాడు. అలాగే మనం ప్రభు కొరకు జీవించాలి. అతడు నిజముగా పస్కా పశువుని పండుగను ఆచరించేవాడు. పస్కా పశువు పండుగ అనగా గుడ్ ఫ్రైడే. క్రీస్తు నీ కొరకు నా కొరకు చనిపోయినటువంటిది. అందరం కూడా లేచి నిలుచుందాం. సిలువలో సాగింది యాత్రను పాట పాడుకుందాం, కానుకలు సమర్పిద్దాం. ఈ పాట పాడుతూ ఉండగానే నీ ఒక్కసారి నిన్ను నీవు ఆలోచన చేసుకో. ప్రభు గాయాలు ఎన్నిసార్లు నువ్వు రేపావో, ప్రభువుని ఎన్నిసార్లు నీవు గాయపరిచావో జ్ఞాపకం చేసుకో. రేపు ఎలాగో మనం ఆదివారం పునరుద్ధానపు ఆశీర్వాదాల గురించి చెప్పుకుంటాం. బైబిల్లో ఒక మాట ఉంది, జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువు తనకు తానే తన ప్రాణాన్ని అర్పించినటువంటి ప్రభువు నీ ఉద్యోగంలో సహాయం చేయడా, నీ కుటుంబ విషయంలో సహాయం చేయడా, ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఖచ్చితంగా నీ ఉద్యోగమును ఆశీర్వదిస్తాడు, నీ బ్రతుకును ఆశీర్వదిస్తాడు. ఏదో ఒకరిద్దరు ఆశీర్వదించబడతారు, మిగిలిన అవ్వదని అనుకోకండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించే దేవుడే. మనమే దేవుని పనిని నెగ్లెక్ట్ చేసి, మనమే దేవుని కార్యాలకు అశ్రద్ధగా ప్రవర్తించి దేవుని ఆశీర్వాదాలకు దూరమైపోయాం.